ఇప్పటి వరకు కొంచెం మనం ఒకసారి సింహావలోకనం అంటారు చూసారో అది చేసుకుందాం. అసలు ఈ శాస్త్రారంభం ఎందుకు అని చెప్పారు? ఈ శాస్త్రంలో ఎన్ని ప్రమాణాలు చెప్పారు? ఈ శాస్త్రంలో ప్రమేయం ఏమిటి చెప్పారు? తర్వాత సత్కార్యవాదం అనేది చెప్పారు. తర్వాత ప్రధానమునకు, వ్యక్తమునకు, అవ్యక్తమునకు, పురుషుడికి ఉండేటటువంటి తారతమ్యం, భేదాలు, సమాన ధర్మాలు, విరుద్ధ ధర్మాలు చెప్పారు. అలా ప్రధానం ఉంది అనడంలో హేతువు చెప్పారు. ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ చెప్పిన తర్వాత త్రిగుణముల గురించి చెప్పాడు. ఇప్పుడు పురుషుడు ఉన్నాడు అనేది ముందు సాధించి, ఆ పురుషుడు ఒకటా నానా అని కూడాను ఈవేళ చెప్పదలుచుకున్నాను. ఈవేళ ఇంకేమన్నా కూడా వస్తుంది. అది కష్టంగా ఉండవాలండి, టపటపటపు అయిపోతాయి. సజ్జస్తం సంఘాత పరార్థత్వాత్ త్రిగుణాది విపర్యయాద్ అధిష్టానాత్ పురుషోస్తి భోక్తృభావాత్ కారణభావాత్ కైవల్యార్థం ప్రవృత్తేశ్చ. సంఘాత పరార్థత్వాత్ త్రిగుణాది విపర్యయాద్ అధిష్టానాత్ పురుషోస్తి భోక్తృభావాత్ కైవల్యార్థం ప్రవృత్తేశ్చ. పురుషుడు పురుషుడు అంటే ఇది జనవాచకం సామాన్యంగా, అంతేగాని కేవలం మగవాళ్ళ గురించే శాస్త్రం చెప్పింది అనుకోవచ్చు. పురుషుడు ఉన్నాడా లేడా అంటే ఆత్మ అనేటటువంటిది శరీరేంద్రియముల కంటే భిన్నమైనటువంటి ఆత్మ ఉంది అని సిద్ధాంతం కోసం సంఘాత పరార్థత్వ. మొత్తం మనం తత్వాలు ఎన్ని అనుకున్నాం? మనం 25 తత్వాలు అనుకున్నాం. ఆ 25 తత్వాల్లో పురుషుడు ఉన్నాడు మనకి. పురుషుడు కాకుండా మిగిలిన 24 తత్వాలు ఉన్నాయి కదా చూశారు. ఇవన్నీ సంఘాతము. సంఘాతం అంటే ఏంటంటే కొన్ని జడములైన వస్తువుల యొక్క కలయిక. ఇప్పుడు ఇంకో గంట తర్వాత మనం అందరం మంచాలు ఎక్కుతాం అనుకుందాం. మంచం అంటే ఏమిటి చెప్పండి? కొన్ని జడముల యొక్క కలయిక. ఓ మంచం, దాని మీద మళ్ళా పరుపు, దాని మీద మళ్ళా బెడ్షీటు, దాని మీద మళ్ళా ఒక తరగడ, దానికి ఒక పిల్లో కవరు, చిన్న దుప్పటి కప్పుకోవడానికి. ఇవన్నీ కలిసి కదా. పూర్వకాలంలో ఎవరైనా చుట్టం వస్తే ఏదో వాళ్ళ పక్క ఏర్పాటు చూడు అంటే ఇవన్నీ చూడాలి మనం. ఇవన్నీ కలిస్తే పక్క చాలా నెంబర్ 1 ప్రపంచంలో అద్భుతమైనటువంటి నెంబర్ అయినటువంటి ఒక పక్క తయారు చేశాం. ఈ పక్క వల్ల ప్రయోజనం ఏంటి చెప్పండి? దాని మీద పడుకుని అనుభవించే మనిషి ఉండాలిగా. మనిషి లేనప్పుడు ఆ పక్క ప్రయోజనం ఏముంది? అంచేత ఈ సంఘాతములు సమూహ రూపమైనటువంటి జడ సమూహమైనటువంటి వెట్లు ఇవి స్వార్థం ప్రయోజనం కోసం. ఏమండి ఎందుకోసం కొన్నారండి ఈ వస్తువు అంటే, ఆ వస్తువు ఉండాలని కొన్నాను అంతే, దానివల్ల ఏం వాడను నేను, అదేం ప్రయోజనం. మీరు టీవీ ఎందుకు కొన్నారు అన్నారనుకోండి, వాడు టీవీయే చూడ్డు, కానీ ₹1,00,000 ఇచ్చి టీవీ కొన్నారు. మరి ఎందుకు కొన్నారండి అంటే, ఏదో ఉండాలి కదా అని కొన్నాను అన్నాడు అనుకోండి, తిక్కలాడు అని మనం పైన ఎదురుకున్నా అన్నా అనకపోయినా పక్కన తప్పకుండా అనుకుంటాం. అంచేత ఈ జడం ఎప్పుడూ కూడా చేతనుడి యొక్క ప్రయోజనం కోసం, చేతనుడి యొక్క ఉపభోగం కోసం ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ సంఘాతం అంతా పరమే ప్రయోజనం, పరుడి యొక్క ప్రయోజనం కోసమే ఉంటుంది కానీ పరమే కాదు. పరుడు యొక్క ప్రయోజనం కోసమే ఉంటుంది కానీ స్వార్థానికి లేదు. అలాగే త్రిగుణాది విపర్యయాత్. వ్యక్తం త్రిగుణం అవివేకి సామాన్యం అచేతనం ప్రసవధర్మి అని వ్యక్తావ్యక్తములకు సమాన ధర్మములు చెప్తూ త్రిగుణం అని చెప్పాం. ఇవన్నీ త్రిగుణములు అండి. ఈ 24 కూడా త్రిగుణము. త్రిగుణాత్మకము అంటే ఆ త్రిగుణాత్మకం ఒకటి ఉండాలి కదా. చేదంటే మనం ఎవరో రంగుల గురించి చెప్తున్నాం. ప్రపంచంలో 2 రంగులు ఉన్నాయనుకుందాం, ఎరుపు రంగు, నలుపు రంగు. ఒకడేమో ఎర్రగా ఉన్నాడు, ఒకడు నల్లగా ఉన్నాడు. ప్రపంచంలో ఉన్నవన్నీ రంగులు 2 రంగులు.
అప్పుడు మీరు ఎవరికైనా పరిచయం చేస్తూ వీడు ఎర్రగా ఉంటాడండి, వీడు నల్లగా ఉంటాడండి చెప్పక్కర్లేదు. వీడు ఎర్రగా ఉంటాడంటే ఇంకొకడు ఎరుపు కంటే భిన్నమైంది ఒకటే రంగు కదా, రెండో రంగు ఏం లేదు, మూడో రంగు అంచేత నలుపు అనేది అండర్స్టూడ్ అంటారు చూసారు, అలాగా మనం చెప్పక్కర్లేదు. అలా కాకుండా వీడిని ఎరుపు వాడిని నలుపు అన్నామంటే తెలుపో పసుపో ఇంకొకడు ఉన్నాడు అని అర్థం. అలాగే ఇవన్నీ త్రిగుణాత్మకము అంటే అత్రిగుణుడైనటువంటి వాడు, త్రిగుణాత్మకుడు కానటువంటి వాడు ఒకడు ఉండి తీరాలి. త్రిగుణాది విపర్యాత్ అధిష్టానాత్. అధిష్టానాత్ అంటే జడాన్ని ప్రచోదన చేసే ఒక చేతనుడు ఉండాలి, సంచాలకుడు అనమాట. లేకపోతే ఆ జడం కారికారి కాదు. పూర్వమీమాంసకులు ఈశ్వరుడు లేడన్నారు. అదేమయ్యా అని అడిగారు. ఈశ్వరుడు ఎందుకండి అన్నారు. అరే ఫలదాత ఈశ్వరుడు లేకపోతే ఎలాగా అన్నారు. అదేమండి మేము కర్మలు చేస్తాము, ఆ కర్మల వల్ల పుణ్యం పుడుతుంది, ఈ పుణ్యం వల్ల స్వర్గం వస్తుంది, మధ్యలో ఈశ్వరుడు యొక్క అవసరం లేదు అన్నారు. అంటే అప్పుడు నైయాయికులు దాని మీద చెప్పారు, అచేతనం ఎప్పుడూ కూడా కార్యకారి కావాలంటే చేతన ప్రయోజ్యమే అయి ఉండాలి. ఇప్పుడు ఇందాక చెప్పిన ఉదాహరణకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ నైయాయికులు చెప్పింది ఏంటంటే ఏటీఎంలు లేని బ్యాంక్ అనమాట. బ్యాంకులో డబ్బులు ఉన్నాయి కానీ ఒక క్యాషియర్ ఉండగా మనకి ఇవ్వడానికి. క్యాషియరుడు చేతనం, బ్యాంకు డబ్బులు అచేతనం. అలాగా ఈ డబ్బులు రావడం స్వర్గం అనుకుందాం, బ్యాంక్ అనేటటువంటిది యజ్ఞాలు అనుకోండి, ఈ కర్మ అనుకోండి, ఏదనుకున్నా చేతనుడు ఒకడు ఉండాలి కదా అని. కానీ ఏటీఎం సిస్టంలో అది అక్కర్లేదుగా, అక్కడ చేతనం పనే ఉంది. కానీ అక్కడ కూడా డబ్బులు తీసి ఒక చేతనుడు పెడితేనే ఏటీఎంలో డబ్బులు వస్తాయి. ఏటీఎం ఏమైనా ముద్రేస్తుందండి, వేది కదా. అందుచేత అచేతనం ఎప్పుడూ కూడా కార్యకారి కావాలి అంటే చేతన ప్రయోజ్యం అయి ఉండాలి. కాబట్టి అచేతనమైనటువంటి అపూర్వం గాని కర్మ గాని ఒక చేతనుడు లేకుండా అది ఫలాన్ని ఇవ్వదు. కాబట్టి ఒక చేతనుడు ఒప్పుకోవాలి. వాడి పేరు ఈశ్వరుడునో విష్ణువునో మీకు తోచింది పెట్టుకోండి అని చెప్పారు. అలాగే ఏదైనా ఇదంతా త్రిగుణాత్మకం కదా, ప్రధానం మొదలుకుని 24 ఇవన్నీ కూడా ఒక చేతనుడి చేత అధిష్ఠింపబడినప్పుడే, చేతన సంయోగం కలిగినప్పుడే, ఒక సంచాలకుడు నడిపేవాడు ఒకడు ఉన్నప్పుడే ఇదంతా కార్యకారం అవుతుంది. కాబట్టి ఒక చేతనను ఒప్పుకోవాలి. అలాగే భోక్తృభావ, ఇదంతా భోగ్య జాతం అండి. ఏమంటే మామూలుగా మీ ఇంట్లో కూర పప్పు ఇవన్నీ వండుతారండి, ఆ వేళ 3:30 నుంచి మీ ఇంట్లో వంటింట్లో చప్పుడులే వినపడుతున్నాయి. 10 అయింది, 10:30 అయింది, 11 అయింది, మీరు ఆఫీస్కి వెళ్ళట్లేదు, అలా చప్పుళ్ళు వినపడుతూ ఉన్నాయి. ఈ ఏమిటి వీళ్ళింట్లో ఇంత పొద్దున్న నుంచి ఇప్పటికనే ఏదో పక్క వాళ్ళకి జిజ్ఞాస ఎక్కువ కదా, మన ఇంట్లో కంటే పక్కింటి గురించి తెలుసుకోవాలని. వచ్చి చూసేసరికి మీ ఇంట్లో కనీసం ఒక 15-20 భక్ష్యాలు ఇవన్నీ తయారు చేసి ఉన్నాయి. ఏమిటండి ఇవన్నీ తయారు చేశారు, ఏమన్నా విశేషం అంటే అబ్బే ఏం లేదు, పొద్దున్నే తెల్లారగట్ట నాకు తెలివి వచ్చేసింది, ఏం చేయాలో తోచక ఇవన్నీ చేస్తూ కూర్చున్నానంటారా? ఆఫీసు మానేసి కూర్చుంటారా మీరు ఇలాగా? ఇవన్నీ ఎవరో తినకుండా ఉత్తిని అవన్నీ చూడడానికో, మీకేం ఖాళీ అయిపోయింది కాబట్టి ఏం చేయాలో తెలియక అన్ని అన్ని సరుకులు చేశారా? ఎవరో ఆ వేళ అతి ముఖ్యమైన చుట్టం వస్తేనే అలా చేస్తారు. అతి ముఖ్యమైన చుట్టం వచ్చి ఏం చేస్తాడు, దాన్ని భుజిస్తాడు. అంటే ఒక భోక్తను ఉద్దేశించి మనం ఇంత భోజనం తయారు చేసినట్టుగా ఈ ప్రపంచం అంతా ఒక యూనిట్ భోగ్యం, దీనికి భోక్త ఒకడు ఉండి తీరాలి, లేకపోతే ఇది భోగ్యమే అవదు కదా. అనుభవించేవాడు ఉంటే అనుభవింపబడేది అనే మాట వస్తుంది, అనుభవించేవాడు లేకపోతే ఇది అనుభవింపబడేది అనే మాట కూడా రాదు. అందుకని ఒక
ఇదంతా ఇదంతా భోగ్య జాతం కాబట్టి ఒక భోక్త ఉండాలి. అది కాక ఇదంతా దుఃఖత్రయాభిఘాతాత్ జిజ్ఞాస తదపఘాతకే హేతౌ అని అనుకున్నాం కదా. కైవల్యార్థం మోక్షం గురించి ప్రవృత్తి అనేది ఉంది. మోక్షం గురించి ప్రవృత్తి అనేది ఉంది కాబట్టి ఈ పుస్తకాలన్నీ రాయబడ్డాయి, దర్శనాలన్నీ వచ్చాయి. లేకపోతే ఏముంటుందండి? కైవల్యం ఎవరికి ఉంటుందండి? జడానికి కైవల్యం ఉంటుందా? ప్రధానానికి కైవల్యం ఉంటుందా? బుద్ధితత్వానికి కైవల్యం ఉంటుందా? ఇవన్నీ జడాలు. అంటే బంధము మోక్షము అనేటటువంటిది చేతనుడికే ఉంటాయి కాబట్టి ఒక చేతనుడైనటువంటి పురుషుడు ఉన్నాడు. కాబట్టి ఇన్ని కారణముల వలన ఈ జడ సమూహం కంటే భిన్నమైనటువంటి పురుషుడు ఉన్నాడు. ఏవేవా కారణాలు? సంఘాత పరార్థత్వాత్, త్రిగుణాది విపర్యాత్, అధిష్టానాత్, భోక్తృభావాత్, కైవల్యార్థం ప్రవృత్తేశ్చ అనే ఈ 6 కారణముల వలన 1 2 3 4 5 6 ఈ 6 కారణముల వల్ల పురుషుడు అనేవాడు ఉన్నాడు అని సాధించారు. సాధించిన తర్వాత నేహనానాస్తికించిన ఏకమేవాద్వితీయమని వేదాంతాలు ఉపనిషత్తులన్నీ కూడా ఒకడే ఉన్నాడు, అద్వైతం చెప్తున్నారు కదా. ఆ అద్వైతమా ద్వైతమా అని తెలుస్తున్నారు. పురుష బహుత్వం వీళ్ళ సిద్ధాంతంలో అనేక మంది పురుషులు. పురుషులంటే మగవాళ్లే కాదుండో, ఈ జీవులు ప్రాణధారణ చేసే వాళ్ళందరూ కూడా చీమలు, దోమలు ఇవన్నీ కూడా జీవులే. దీనికి బహుత్వం అనేక మంది ఉన్నారు అని తెలుస్తున్నారు సిద్ధాంతం. ఏమిటిట? జన్మ మరణ కరణానాం ప్రతి నియమాత్ అయుగపత్ ప్రవృత్తేశ్చ త్రైగుణ్య విపర్య పురుష బహుత్వం సిద్ధం త్రైగుణ్య విపర్యయాచైవ. జన్మ మరణ కరణానాం ప్రతి నియమాద్ అయుగపత్ ప్రవృత్తేశ్చ పురుష బహుత్వం సిద్ధం త్రైగుణ్య విపర్యయాచైవ. జన్మ మరణ కరణానాం ప్రతి నియమాత్ అయుగపత్ ప్రవృత్తేశ్చ త్రైగుణ్య విపర్యాచైవ పురుష బహుత్వం సిద్ధం అని అన్న. ఎలా అంటే జన్మ 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 మరణము, జన్మచ మరణంచ కరణంచ జన్మ మరణ కరణం తేషాం జన్మ కరణ మరణానాం. పుట్టుక, మరణం పోవుట, కరణం ఇంద్రియములు, ఇవన్నీ ప్రతి నియమాత్ ఒక్కొక్కడికి ఒక్కొక్కసారి. అండి ఇప్పుడు ప్రపంచంలో 3 మంది ఉన్నారండి. ఎన్ని డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి చెప్పండి? ఎన్ని డెత్ ఆఫ్ బర్త్లు అంటే డేట్ ఆఫ్ డెత్లు ఉన్నాయి చెప్పండి? ఒకే జీవుడు అంటే ఆయన పుడితే అందరూ పుట్టాలి కాబట్టి అందరి డేట్ ఆఫ్ బర్త్ ఒకే రోజు. ఆయన ఏ రోజు చచ్చిపోతాడో ఆ రోజే అందరి యొక్క డేట్ ఆఫ్ డెత్. అలా ఉందా? నా డేట్ ఆఫ్ బర్త్ వేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ వేరు, అలాగే భవిష్యత్తులో నా డేట్ ఆఫ్ బర్త్ వేరు, మా చుట్టాల మీకు ఎందుకు కానీ ఇలావన్నీ వేరే వేరేగా ఉన్నాయి. అలాగే కరణాలు కూడా ప్రతి నీతములే, అంటే నియమింపబడ్డాయి. వీడి కారణం వేరు, వాడి కారణం వేరు. నా కన్ను కొంచెం ఇప్పుడు బాగా కనపడదు, ముసల్దనం వచ్చింది కాబట్టి. మీ కళ్ళు అలా కాదు. ఒకప్పుడు ఒక కంటివాడు ఉంటాడు మనలో, ఒక్క కన్నే పనిచేస్తూ ఉంటుంది, రెండో కన్ను బాగా పనిచేయదు అని చెప్పి అందరిది ఒకే కన్ను పనిచేయట్లేదు, అందరికీ చత్వారు ఉంది అంటావా? ఎవడిది వాడిదే. కాబట్టి జన్మ మరణ కరణాన ప్రతి నియమ ప్రతి వ్యక్తికి విడివిడిగా ఉండుట వలన అయుగుపత్ ప్రవృత్తేశ్చ. యుగపత్ ఇప్పుడు ఒకే ఆత్మ అనుకోండి, నేను సంధ్యావం చేస్తుంటే మీరు అందరూ సంధ్యావం చేసినట్టే, లేదా మీరు ఎవరైనా యజ్ఞం చేస్తూ ఉంటే నేను కూడా యజ్ఞం చేసినట్టే. ఒకడు ఒక పని చేస్తూ ఉంటే అందరూ ఆ పని చేస్తున్నారు. కానీ అలా లేదే, ఒకడు చదువుకునేవాడు, ఒకడు చదువు చెప్పేవాడు, ఎంత తేడాలు ఉన్నాయండి మన దేశంలో. అంచేత యుగపత్ ప్రవృత్తి లేదు. త్రైగుణ్య విపర్యాచైవ. కొంతమంది మనుషుల గురించి చెప్పినప్పుడు పరమ సాత్వికులండి అంటారు వాళ్ళ గురించి, పెద్దవాళ్ళ గురించి. అంటే ఆయనకి ఎక్కడ కోపం రాదు, విసుగు రాదు, రేపు చూద్దాంలేనే బద్ధకం లేదు. ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి
ఏం చదువుకోవాలన్నా ఏదైనా అంతే వెంటనే అలాంటి మహానుభావులు ఉన్నారండి మనకి. విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో అప్పల సోమేశ్వర శర్మ గారిని ఒక ఆయన ఉండేవారు. నాకు అనుభవం ఉంది. ఎప్పుడు వెళ్ళి ఎవరు ఏం అడిగినా సరే అలాగే నాయన తప్పకుండా అనేవారే తప్ప నాకు వయసు అయిపోయింది ఇంకే ఈ పాఠాలు అలా అనేవారు కదా. అలాగే రామచంద్రుడు గారు నాటుకోండి, పుల్లెల రామచంద్రుడు గారిని ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసేవారు. మా నాన్నగారికి బాగా పరిచయం అయినా అలా నాకు కూడా పరిచయం. నేను యూనివర్సిటీలో పనిచేయడం అనేది ఒకటి ఉందనుకోండి వేరే. ఆయన నాతో బాగా మా యోగ్యారు అబ్బాయి కదో అని నాతో చాలా ఇదిగా ఉంటూ ఉండేవారు సరదాగా. ఆయన అంటూ ఓసారి అడిగారు నన్ను, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా అమ్మాయి పెళ్లి శుభ్రు లేక ఇవ్వడానికి వెళ్ళినట్టు. అయితే "ఏమయ్య, నువ్వు కాఫీ టీ తాగుతావా మీ నాన్నలాగానా అని అడిగారు. తాగనండి అని చెప్పాను. మరి ఏం తాగుతావు అన్నారు. ఏదో బాగున్నట్టు తాగుతాను, ఏదైనా ఇంకేమన్నా కాఫీ టీ మినహాయించి మిగతా ఏదైనా తాగుతాను ఆ, అంటూ ఇంకో మాట కూడా అనవసరంగా జారాను. ఏది తాగినా స్నానం అయిన తర్వాతే తాగుతానండి, జపం అదే అయిన తర్వాత ముందు మటుకు తాగనండి అని. నాకు అటువంటి రూల్ లేదు అయి. నేను పొద్దున్నే 3-3:30కి లేస్తా. ఏమండి ఈ మగవాళ్ళందరికీ ఒక చిన్న ఇది ఉంటుంది. ఏంటి అంటే నవనవోన్మేషశాలిని ఏదో ప్రతిభ మతాన బుద్ధి అనేదో ప్రతిభ అంటూ ఉంటారు కదా. ఈ మగవాళ్ళంతా వాళ్ళు నవనవోన్మేషశాలులనిన్ని ఒక వయసు తర్వాత దాటిన తర్వాత ఆడవాళ్ళంతా కూడా అందులో భార్యకి మటుకే బాగా వర్తిస్తుంది. అది ముసలిది అయిపోయినట్టు మా ముసలిదే అంటూ ఉంటారు అందరూ. ఆయనకంటే ఈయన పెద్దవాడే కదా, ఈయన ఇంకా ముసలి మరి ఆ మాటకు వస్తే. మా ముసలితో కూడా లేచి టీ పెట్టిస్తుంది, లేదా అప్పుడప్పుడు నేనే పెట్టేసేసి లేపి నేనే టీ ఇస్తూ ఉంటాను. ఆ టీ తాగాక కూర్చుంటానయ్యా 30 పేజీలు ప్రింట్లో వచ్చేది రాసే వరకు నేను మళ్ళా ఇంకా పెన్ను దించనని చెప్పారు నాతో. అంటే ఒకప్పుడు అది 2 గంటలు అయిపోతుంది. 2-3 గంటలు ఏదైనా కష్టమైన విషయం వచ్చిందనుకో కొత్తదేను, అది ఆలోచించి రాయాలి కదా. ఒకప్పుడు 4-5 గంటలు 6 గంటలు కూడా పట్టేస్తుంది. అంటే ఏ 4ంటికో మొదలెడితే 10-11 అయిపోతుంది. ఓకే, స్నానం 10 తర్వాతే, ఏ ముందు చేసే ప్రశ్న లేదు అంటూ ఏదో చెప్పుకొచ్చారు. అలాగే పుణ్య శ్లోకుల యొక్క స్మరణం కూడా పుణ్యం, గుర్తుపెట్టుకోండి. ఆయా ఇప్పుడు ఎవరో మ్యాక్స్ ముల్లర్ వీళ్ళు అని యూరోపియన్స్, మన వ్యాసుడు ఒక మనిషి కాదు. అలాగే విద్యారణ్య స్వామి గారు 4 భాష్యాలకి 4 వేదాలకి భాష్యం రాసిన ఆయన ఒక మనిషి కాదు. వీళ్ళంతా ఏంటి అంటే ఆ రీసెర్చ్ ప్రాజెక్టుకి డైరెక్టర్లు వీళ్ళు. అనేక మంది ఆ ప్రాజెక్టులో పనిచేసి రాస్తూ ఉంటే వీళ్ళ పేర ప్రింట్ చేసుకున్నారు అని పాశ్చాత్యుల యొక్క వాదం. ఏంటంటే ఒక మనిషి ఇంత వర్క్ చేయడం అసంభవమైన విషయం వాళ్ళ దృష్టిలో. కానీ నేను రామచంద్రుడి గారిని కలిసే తర్వాత ఆయన 10 ఏళ్ళు బతికారు నాకు తెలిసి. ఇది 10 ఏళ్ళు వ్యాసంగంలో ఉన్నారు ఆయన, బతకడమే కాదు. నాతో ఆయన అప్పుడు నాతో చెప్పింది ఏంటంటే, నేను ఏదైనా సొంత నాటకం రాశారు ఆయన. కొన్ని నాటకాలు సొంత పుస్తకాలు రాశారు, కావ్యాలో వినం. తర్వాత కొన్ని వ్యాఖ్యానాలు రాశాను, కొన్నిటికి తెలుగు అనువాదాలు చేశాను, మోనోగ్రాఫ్లు రాశాను, ఏదో రాశాను, అది రాశాను. ఏది రాసినా ఈవేళ ప్రింటెడ్ మ్యాటర్‌లో నేను రాసినవన్నీ కలిసి 1,00,000 పేజీలు ఉందయ్యా అని చెప్పారు. ఆ 10 ఏళ్లలో కూడా కనీసం ఇంకో 50,000 వచ్చుంటుందండి. రోజుకు 30 పేజీలు ఆయన లెక్క ఉంది కదా. పోనీ చివరి ఒక ఏడాది అంతా మానేశారనుకుందాం. ఏదైనా 1,50,000 పేజీల గ్రంథరాశి కుండా మనలాంటి మనిషి దగ్గర దొరుకుతుంది. అంటే మనలాంటి ఆయన ఎందుకన్నానంటే మామూలు ఆయన మనిషి. ఆయనకి మనకి చాలా తేడా ఉంది. ఆయన నిత్య కృషివలుడు. ఇప్పుడు మనం అనుకునే మహర్షులు ఎంత కాదన్నా వారు తపశక్తి సంపన్నులు.
వాళ్ళు ఇందులో సగం పని చేయలేదంటే చేశారని ఒప్పుకోవడానికి ఎందుకు ఆ యూరోపియన్స్ కి బుద్ధి పుట్టలేదో కానీ అబ్బే వ్యాసుడు ఇన్ని పురాణాలు ఒకటి రాయడం ఏంటండి అన్ని రకాలు అవే మాధవాచార్యుల వారు ఇన్ని వేదాలు 4 వేదాలకి భాష్యం రాయడం ఏంటండి అని ఈ పిచ్చి కోతలన్నీ వస్తుంటారు. మనం ఎదురుకుండా ఉన్న రామచంద్రుడి గారిని చూసుకోలేకపోయారు. అలాగా సరే కొంతమందిని రామేశ్వరం గారు అయితే పూర్ణ స్వాత్విక పురుషుడు. ఏమండి నేను విశాఖపట్నంలో ఉన్నంత వరకు మంచి రాజసిక పురుషుడు, ఎప్పుడు తిరుగుతూ ఉండేవాడు ప్రవృత్తి. ఇప్పుడైతే తామసిక పురుషుడు. ఇలాంటి భేదం ఉన్నది కదా. ఏమన్నా ఇది ఇది ఒకటి, ఇది ఇది అది వేరే పురుష బహుత్వం. పురుష బహుత్వానికి కదా ఇది 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 సాత్వికులు రాజసికులు తామసికులు అనే భేదం ఉంది కదా. ఒకే పురుషుడైతే ఇలా కుదురుతాయా? ఆయనే తామసికుడు, ఆయనే రాజసికుడు, ఆయనే తామస అంచేత భిన్న భిన్నమైన పురుషులు. కొంతమంది సాత్వికులు ఉన్నారు, కొంతమంది రాజసికులు ఉన్నారు, కొంతమంది తామసికులు ఉన్నారు. కాబట్టి జన్మ మరణ కరణము ఎవడికి వాడికి ప్రతినిధం అయిపోయింది. కాబట్టి ఒకేసారి ఎవడు ధర్మంలో కానీ అధర్మంలో కానీ పనుల్లో కానీ ప్రవర్తింపకపోవడం వలన త్రైగుణ్య విపర్యాచేవ అంటే ఈ కొంతమంది సాత్వికులు, కొంతమంది రాజసికులు అవటం వలన జన్మ మరణ కరణానాం ప్రతినియమాదయుగపత్ ప్రవృత్తే పురుష బహుత్వం సిద్ధం త్రైగుణ్య విపర్యాచేవ తస్మాచ్చ విపర్యాసాత్ సిద్ధం సాక్షిత్వమస్య పురుషస్య కైవల్యం మాధ్యస్థం ద్రష్టృత్వమకర్తృభావశ్చ తస్మాచ్చ విపర్యాసాత్ సిద్ధం సాక్షిత్వమస్య పురుషస్య కైవల్యం మాధ్యస్థం ద్రష్టృత్వమకర్తృభావశ్చ త్రిగుణం అవివేకి సామాన్యం అచేతనం ప్రసవధర్మి సావయవం పరతంత్రం అని చెప్పాం. కొన్ని సమానమైన ధర్మాలు ఈ పురుషుల్లో తద్విపరీత తథాచ పుమాన్ అని కూడా చెప్పాం. తద్విపరీత వ్యక్తము అవ్యక్తము త్రిగుణం, పురుషుడు అత్రిగుణుడు అని చెప్పాం. త్రిగుణం అవివేకి, వ్యక్తము అవ్యక్తము అవివేకి, పురుషుడు వివేకి అని అనుకున్నాం కదా. తస్మాత్ విపర్యాసాత్ అంటే ఏదైతే త్రిగుణం అవివేకి అనే 12వ కారికలో చెప్పబడినటువంటి ధర్మాల యొక్క విపర్యాసాత్ అభావం వల్ల లేకపోవటం వలన అంటే వీడు త్రిగుణాత్ముడు కాదు, వీడు అవివేకి కాదు, వీడు వివేకి చేతనుడు అయినందువల్ల ఈయన సాక్షి అవుతుంది. సాక్షి అనేటటువంటి వాడు చేతనుడు అవుతాడు కానీ అచేతనమైన జడమైనటువంటి ఇది సాక్షి అవుతారండి. ఏమండి నా పరసులో నుంచి నా జేబులోంచి పరసు కొట్టేశాడండి ఈయనాన్ని నేను అభియోగం చేశాను ఎవరిదో. ఎవరైనా సాక్ష్యం ఉన్నారా అంటే అయ్యో అక్కడ స్కూటర్ ఉందండి నా కారు ఉందండి అని నేనంటే అది పోలీసులు అవ్వరండి. ఇదేంటండి కారును స్కూటరు సాక్షి ఏమిటండి అని. ఇప్పుడు కార్లు అయితే సాక్షి వాళ్ళు ఎడాస్ అని అవన్నీ ఉంటాయి, కెమెరాలు ఉంటాయి, అన్నీ రికార్డింగ్లు అవుతుంటాయి. ఇవన్నీ కొంచెం మరి ఉదాహరణలు పూర్తిగా ఇప్పటి కాలానికి అనుగుణమైన ఉదాహరణలు చూసుకోవాలి. కానీ మొత్తం మీద కొన్ని జడాలు ఏదైనా సాక్ష్యానికి పనికిరావు కదా. అంచేత ఈయన అత్రిగుణుడు వివేకి కాబట్టి ఈయనకి సాక్షిత్వం వచ్చింది ఈ పురుషుడికి. అలాగే మధ్యస్థుడు ఈయన. ఏమండి ఏమండి అప్పుడప్పుడు చూడండి మధ్యస్థుడు అంటూ ఉంటాం కదా. అలాగే ద్రష్టృత్వం ఉంది ఈయనకి, చేతనుడు కాబట్టి. అకర్తృభావశ్చ కర్తృత్వం మటుకి ప్రధానం, ఈయనకి కర్తృత్వం లేదు. అలాగే కైవల్యం మోక్షం కూడా వస్తుంది. చేతనుడు కాబట్టి మోక్షం, జడానికి మోక్షం ఏంటండి? జడానికి బంధము లేదు, మోక్షము లేదు. ఈయనకి అకర్తృభావం ఎందుకు వచ్చింది అంటే ముందే సాక్షిత్వం చెప్పాం కదా. సాక్షిత్వం ఉంటే కర్తవడు. సాక్షి అనే దానికి లక్షణం ఏంటో తెలుసా అండి? అకర్తృత్వే సతి బోధృత్వం. అంటే కర్త కాకుండా తెలుసుకున్నవాడే సాక్షి అవుతాడు. అక్కడ పెద్ద గలాటా జరిగింది.
వాళ్ళు నలుగురు వీళ్ళు నలుగురు కొట్టుకున్నారు. ఏదో ఏ పార్టీ వాళ్ళు బి పార్టీ వాళ్ళు కలిసి. మనం అక్కడ ఉన్నాం. సరే మొత్తం మీద పోలీస్ కేసు అయినప్పుడు వీళ్ళు కొట్టుకున్నారు. ఇందులో తప్పెవరిదని తేల్చడానికి ఎవడైనా సాక్షి ఉన్నాడంటే అదిగోనండి ఏ పార్టీ వాళ్ళు బి పార్టీ వాళ్ళు కలిసి యక్షుని సాక్షి కింద చెప్పారు. ఈయన ఉన్నాడండి అక్కడ, మీరు కావాలంటే ఆయన అడగచ్చు అని. సరే ఆ యక్షుని కేకేశారు. ఆయా నువ్వు అక్కడ ఉన్నావా? ఎస్ ఉన్నానండి. నువ్వు అన్నీ చూసావా? చూడటం ఏంటండి బాబు, నాకు విసుగు వచ్చింది. వాళ్ళు ఏం చేయాలో తోతగా ఇద్దరిని చెరువుటి వేశాను అంటాడు. ఏ వాడిని బి వాడిని కూడా వీడు చెరువుటి వేసేట. వేస్తే ఇప్పుడు ఈయన సాక్షిలోకి రాడుగా, ఈయన ముద్దాయిలోనే పడిపోతాడు ఆ కోర్టులో. కర్తృత్వం ఉంటే సాక్షిత్వం కాదు. ఒక చిన్న అనుమానం అండి. చెప్పండి. ద్రష్టత్వం సాక్షిత్వం అన్న ఒకటేనా అండి, వేరు వేరా? ద్రష్టృత్వం సాక్షిత్వం వేరు వేరే అనే చెప్పాలి. ఏమండి, ద్రష్టృత్వం ఉన్నవాడల్లా సాక్షి కాడు. సాక్షిత్వం ఉందంటే ద్రష్టృత్వం ఉన్నట్టే. ఇప్పుడు ఇందాక ఇప్పుడు చెప్పిన ఉదాహరణ ఉంది కదా, ఏ గ్రూపు బి గ్రూపు. ఆ ఏ గ్రూప్ వాడు బి గ్రూప్ వాడు చూడట్లేదా? చూస్తున్నాడుగా. చూస్తున్నారండి. చూసుకోకుండా కొట్టుకుంటున్నారా వాళ్ళు? అంటే వాళ్ళకి ద్రష్టృత్వం ఉంది, కానీ సాక్షిత్వం లేదు వాళ్ళకి. ఇంకేతను కొట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళు సాక్షులు ఎవరు? పక్కవాడే కొట్టుకొని వాడు ఎవడో పక్కన ఉండి చూస్తూ ఉంటాడు చూశారు, వాడు మాత్రమే సాక్షి అవుతాడు. అంతే కదా? అర్థమైందండి. అంటే ఇప్పుడు ద్రష్టత్వం అనేది ఇద్దరి మధ్య ఏదైనా వాదోపవాదం జరుగుతున్నప్పుడు గొడవలు జరిగినప్పుడు వాళ్ళు ఇద్దరు ద్రష్టలైతే అవ్వచ్చు కానీ సాక్షులు కాదు. సాక్షి వేరేవాడు అవుతాడు. అంటే ఇందాక చెప్పిన ద్రష్టల్లా సాక్షిగాడు, సాక్షల్లా ద్రష్ట అవుతాడు. చూడని వాడు సాక్షిగాడుగా. అవునండి. అది ఓకేనా? ధన్యవాదాలండి. అంత అక్కర్లేదు ఏమండి. దాదా సాక్షిత్వం, ద్రష్టత్వం, అకర్తృ భావశ్చ. కైవల్యం కూడా ఈయనకే కైవల్యం. జడానికి కైవల్యం ఉంటుందా? ఉండదు కదా. చేతనుడు కదా కైవల్యం. దుఃఖం అనండి, దుఃఖ వియోగం అనండి, ఇవన్నీ. కాబట్టి తస్మాత్ విపర్యాసాత్ సిద్ధం సాక్షిత్వం అస్య పురుషస్య కైవల్యం మాధ్యస్థం ద్రష్టృత్వం అకర్తృ భావశ్చ. తస్మాత్ సరే బాగానే ఉందండి. ఇప్పుడు ఇంతకీ మరి ఈయన కర్త అంటున్నారు మన జనాలందరూ. ఏమండి, ఈ రాజుగారు ఈ నగరాన్ని కట్టించాడు. అదేది గచ్చిబౌలిలో ఏదో ఉంటుంది, హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు గారు కట్టించారు అని చెప్తున్నారు. మీరు పురుషుడికి కర్తృత్వం లేదంటున్నారు. ఇది ఎలాగండి అంటే చెప్తున్నారు, తస్మాత్ తత్సంయోగాత్ చేతనావదివ అచేతనం చేతనావదివ లింగం గుణకర్తృత్వేచ తథా కర్తేవ భవత్యుదాసీన. తస్మాత్ అత అంటే తర్వాత, అందువల్ల తత్సంయోగాత్ ఈ ప్రధానం యొక్క చేతనుడైనటువంటి పురుషుడు ఉన్నాడు చూశారు, ఈ పురుషుడు యొక్క సంయోగము వలన అచేతనమైనటువంటి ఈ మహత్తత్వము, అహంకారము వగైరా ఏదైతే ఉందో 23 తత్వాలు, లింగం అని, సావయవం లింగం పరతంత్రం అని చెప్పాం కదా, లింగం అది అచేతనం. అచేతనమైనటువంటి లింగం చేతనావదివా, చేతనము కలిగిన దాని వలె, చైతన్యము కలిగిన దాని వలె, చేతనము అయినట్లుగా. అంటే న్యాయంగా చైతన్యం పురుషుల్లోనే ఉంది, లింగంలో అంటే ఈ 23 తత్వాల్లో లేదు. కానీ ఈ ప్రకృతి పురుషుడి యొక్క సంయోగము వలన పురుషుల్లో ఉండేటటువంటి చైతన్యం ఆ లింగానికి వచ్చినట్టుగా అది చేతనావది వల్ల దృశ్యతే. అలాగే త్రిగుణాత్మకమైనది ఏది? పురుషుడు అత్రిగుణ, వాడు త్రిగుణాత్మకమైన వాడు కాడు. గుణములు ఎవరికి ఉన్నాయి? ఈ ప్రధానం మొదలుగా లేనటువంటి వాట్లకే ఉన్నాయి. అలాగే కర్తృత్వం ఎవరికి ఉంది? గుణాలకే కర్తృత్వం ఉన్నది. గుణాలే కర్తృ పనిచేస్తూ ఉంటాయి. ఏమండి, ఈయనేమో పుష్కరపలాశివన్ నిర్లిప్త, కానీ ఈయన యందు కర్తృత్వం వస్తుంది.
తథా కర్తేవ భవత్యుదాసీన. పుష్కర పలాశవన్ నిర్లిప్త అంటే తామరాకు మీద నీటి పొట్టులాగా నిర్లిప్తంగా ఉండేటటువంటి ఈ పురుషుడు తథైవ కర్తేవ యువపతి, కర్త యువపతి, కర్తవుడు ఆయన కర్తలాగా అనిపిస్తున్నాడు. మళ్ళా ఒకసారి ఏంటి అంటే అచేతనమైనటువంటి ప్రధానం మొదలుగా కొన్ని ఉన్నాయి, చేతనుడైనటువంటి పురుషుడు ఉన్నాడు. ఈ రెండిటి యొక్క కలయిక వలన దీంట్లో గుణాలు దాంటికి, దాంట్లో గుణాలు దీనికి వచ్చాయి. ఎలాగా? ఇందులో ఉన్నటువంటి చైతన్యం, ఎవరు పురుషుల్లో ఉండే చైతన్యం అందులో వచ్చినట్టు, అందులో ఉండేటటువంటి గుణములకు ఉండే కర్తృత్వం ఏమో ఈయనకి వచ్చినట్టు ఇలా జరుగుతోంది. మొన్న ఆ మధ్యన ఒక ఉదాహరణ చెప్పుకున్నాం కదా మొదటి రోజే. ఏమిటి అంటే ఇనప గుండుని కొలువులో పెట్టి కాలిస్తే ఆ ఇనప గుండుకి దగ్ధృత్వము, వన్నికి ఆకారం వచ్చినట్టుగా పరస్పర ధర్మముల యొక్క వినిమయం, అధ్యాస ఇక్కడ కూడా అలా జరుగుతూ ఉంటుంది అని చెప్పారు. సరే, బాగానే ఉందండి. ప్రకృతి పురుష సంయోగం వల్ల ఈ ఈ ఒకళ్ళకొకళ్ళకి గుణాలు వచ్చాయి, ఆయనకి కర్తృత్వం వచ్చింది, దీనికేమో చైతన్యం వచ్చినట్టు అనిపించింది. ఆ రెండు ఎందుకు కలిశాయి అని అంటే పురుషస్య దర్శనార్థం కైవల్యార్థం తథా ప్రధానస్య పంగ్వంధువదుభయోరపి సంయోగ తత్కృత సర్గ. పురుషస్య కైవల్యార్థం తథా ప్రధానస్య దర్శనార్థం. ప్రధానం అనే దానికి వేరే పేరు ప్రకృతి అంటూ ఉంటారు. మన వాళ్ళు ప్రకృతి అనగానే అదేదో స్త్రీ అని ఏదో అని రకరకాల ఈ కావ్యాల్లోనూ నవల్లోనూ వండిస్తారు. అదేం కాదు, మొత్తం ప్రపంచాన్ని నడిపిస్తున్న శక్తి ఆ ప్రధానం అనే పేరు తెలిగింది. అది ఏమైందంటే ఈ ప్రధానానికి బోల్డు శక్తి ఉందండి. ఏమండి 23 వస్తువులు అదే కదా పుట్టిస్తుంది. ప్రధానంలోంచి మహత్తత్వం పుట్టింది. ఆ మహత్తత్వంలోంచి అహంకారం పుట్టింది. అహంకారంలోంచి పంచతన్మాత్రలో ఏకాదశి ఇంద్రియాలు పుట్టాయి. దాని తర్వాత అందులో మళ్ళా తన్మాత్రలోంచి పంచభూతాలు పుట్టాయి. ఆ పంచభూతాల్లోని చెప్పలేనంత విషయం పుట్టింది. ఇదంతా దేంట్లోంచి పుట్టిందంటారు? ప్రధానంలోంచి పుట్టింది. కాబట్టి ప్రధానము యొక్క వైశ్వరూప్యము అంటే మొత్తం సమస్తము తనే అనేటటువంటి విషయం ఎవరికి తెలుస్తుంది చెప్పండి? ఈ మహత్తత్వానికి ఏమైనా తెలుస్తుందా? అసలు ప్రధానానికి తెలుస్తుందా? కొన్ని అహంకారానికి తెలుస్తుందా? ఏమీ తెలియదండి వీటికి. ఇవన్నీ జడాలు కదా, జడాలకి ఎలా తెలుస్తాయి? తెలియదు. ఏదో అది మారిపోతూ ఉంటుంది. పాలు పెరుగ్గా అయిపోయింది, అంతేగాని నేను చాలా పాలు పెరుగ్గా అయిపోయాను, నేను ఇప్పుడు ఇందులోంచి వెన్న పుట్టిస్తాను, ఇటువంటి ఊహలన్నీ దానికి వస్తాయండి? గడగడలను ఏమన్నా ఫోన్ చేస్తుందా నేను తయారైపోయాను, వెన్న ఏంటంటే పుట్టడానికి రెడీగా ఉన్నాను, అంచేది నువ్వు గమ్మునొచ్చి చిలుకు తల్లి అని ఏమైనా ఎప్పుడైనా మీకు ఫోన్ చేసిందా వెన్న అదేంటి పెరుగు వచ్చి? ఏం లేదు. అందుకని ఇవన్నీ తెలుసుకునే శక్తి ఎవరికి ఉందండి? పురుషుడికి ఉంది. అంచేత ప్రకృతి ఏమనుకుంటుంటా, నా యొక్క శక్తి మొత్తాన్ని తెలుసుకునేటటువంటి వాడు, నా యొక్క వైభవాన్ని తెలుసుకునేటటువంటి వాడు పురుషుడే. కాబట్టి నేను పురుషుడి దగ్గరికి వెళితే, ఆయనతో కలిస్తే నా యొక్క వైభవాన్ని ఆయన తెలుసుకుంటాడు కదా అని ప్రకృతి పురుషుడు యొక్క సంయోగాన్ని అపేక్షిస్తుంది. సరే, ఆ ప్రకృతి పురుషుడు యొక్క సంయోగాన్ని అపేక్షించిందండి. ఈ పురుషుడు ప్రకృతి సంయోగాన్ని ఎందుకు అపేక్షించాలి అంటే కైవల్యార్థం పురుషస్య, వీడికి కైవల్యం కావాలి. పురుషుడు కైవల్యం అంటే ఏంటి? దుఃఖత్రయం వల్ల బాధింపబడుతున్నటువంటి వీడికి ఒక మోక్షం కావాలి. ఈ మోక్షం దేని వల్ల కలుగుతుంది? దీని సిద్ధాంతం ప్రకారం, సాంఖ్య సిద్ధాంతం ప్రకారం, ఎవరి సిద్ధాంతమైనా సుమారుగా జ్ఞానమే. జ్ఞానం అనేటటువంటిది మహత్తత్వ అపరపర్యాయం, బుద్ధి నిశ్చయం. అది ప్రకృతి యొక్క పరిణామం.
వీడికి బుద్ధి, జ్ఞానం, ప్రకృతి పురుష వివేకాత్మకమైనటువంటి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం సత్వధర్మ, ప్రకృతి యొక్క సత్వధర్మం. అందుకోసం ఈయన అరే మనకు ప్రకృతి దగ్గర ఉన్నట్టయితే ఆ ప్రకృతి వికారమైనటువంటి ప్రకృతి ధర్మం సత్వధర్మం ఏదైతే ఉందో దానివల్ల మనకి ప్రకృతి విషయ వివేక జ్ఞానం కలుగుతుంది అని ఈయన ప్రకృతి దగ్గర ఉంటే బాగుండు అని ప్రకృతి యొక్క సంసర్గని ఈయన కోరుకుంటుంది. అలాగా అంటే ఏమైంది, తన యొక్క విశ్వరూపమును, తన యొక్క గొప్పదనాన్ని తెలియజేయాలి, ఎవరికైనా చూడాలి, తెలుసుకోవాలి అంటే ఒక చేతన ఉండాలి కదా. తన యొక్క శక్తిని, గొప్ప దాన్ని ఎవరికైనా చూపించాలనే కోరికతో ఈయన పురుషుడు, ఈ ప్రధానము పురుషుని యొక్క సంసర్గని సంబంధమును కోరుకుంటుంది. పురుషుడేమో తనకి మోక్షం కావాలి కాబట్టి, ఈ మోక్షం అనేటటువంటిది ప్రకృతి యొక్క వికారమే కాబట్టి ప్రకృతి యొక్క సంసర్గను కోరుకుంటాడు. అలాగా వాళ్ళిద్దరి యొక్క సంయోగము కుదురుతుంది. దీనివల్ల సమస్త సృష్టి వచ్చింది. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాడు. ఏంటి అంటే, ఒక సమూహం అంతా కలిసి ఏదో ఒకవాడో అరో గుడ్డివాడు ఉన్నాడు, కాస్త కుంటివాడు ఉన్నాడు, ఏదో సాయం చేశారు. మొత్తం మీద ఓ 10 మందో 20 మందో కలిసి అడవి దాటుతున్నారు. అడవి దాటుతుండగా ఒక్కసారి పెద్ద పూలు వచ్చింది. పెద్ద పూలు వచ్చేసరికి ఎవడి గోల వాడు చూసుకుంటాడు కానీ మిగతా వాళ్ళని పట్టించుకోరు. ఈ కుంటివాడిని గుడ్డివాడిని పట్టించుకోవడం మానేసి వాళ్ళు పారిపోయారు. తర్వాత చూస్తే ఎవ్వరూ లేరు, పులి వెళ్ళిపోయింది, వీళ్ళిద్దరే మిగిలారు. ఇప్పుడు వాళ్ళ అడవి దాటి బయటికి రావాలి. ఎలా రాగలరు? ఒకడేమో కుంటివాడు, వాడు చూడగలడు కానీ వాడు నడవలేడు. ఇంకోడేమో గుడ్డివాడు, వాడు నలవగడు కానీ వాడు చూడలేడు. ఎటెళ్ళాలో వాడికి ఏం తెలియదు కదా. అంచేత వాళ్ళిద్దరూ కలిసి కాసేపు ఎలాగా ఏంటి ఏంటి అనుకుని చివరికి వాళ్ళే ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ కుంటివాడు ఆ గుడ్డివాడి మెడ మీద ఎక్కి కూర్చునేట్టు వాడు బలిష్టంగా ఉన్నాడు. వీడు డైరెక్షన్లు ఇస్తూ ఉంటే వాడు అలా వెళ్ళేట్టు. అడవి దాటిగానే వాళ్ళ ఊరు వెళ్ళగానే ఎవరికి వారే యమునా తీరే. వాళ్ళ ఊళ్ళో వాళ్ళకి బాగా అలవాటే కదా. ఎలాగోలా వాళ్ళ డేక్కుంటూనో ఏదోనో ఇచ్చేదనంటే ఇక్కడ డేకడం మొదలెట్టాడు అనుకోండి, వాడు యాంటీ డైరెక్షన్లో వెళుతూ ఉంటే వాడు ఎక్కడికి వెళ్ళగలడు? చాలా ఇబ్బంది ఉంటుంది. అంచేత బయట పడిపోగానే మళ్ళా వాళ్ళు ఎవరికి వారే యమునా తీరే, వీడికి వాడికి సంబంధం ఉండదు. అలాగా పంగువంధ వతు ఉభయోరూపి సంయోగ కలయిక. పంగువంధల్లాగే ఈ ప్రకృతికి పురుషుడు ఎప్పుడైతే తన యొక్క విశ్వరూపాన్ని పురుషుడికి చూపించేసిందో అప్పుడు ఇంక మళ్ళా స్వతహాగా కులీన స్త్రీది కంటే ఎక్కువ లజ్జ కలిగిందట ప్రకృతి. ఒకసారి తన రూపాన్ని చూపించాక మళ్ళా ఆ పురుషుడికి తన రూపాన్ని చూపించే కోరిక ఉండట. అలాగే ఈయన కూడా జ్ఞానం కలిగాక ఇంకా ప్రకృతితో సంబంధం నుంచి పనే లేదు. అప్పుడు వాళ్ళు మళ్ళా విడిపోతారు. అదే మోక్షం. పురుషస్య దర్శనార్థం కైవల్యార్థం ప్రధానస్య పంగ్వంధవద్ ఉభయోరపి సంయోగ తత్కృత సర్గ. ప్రకృతేర్మహ. ఇలాగా పురుషుడు గురించి, పురుషుడు యొక్క స్వభావం గురించి కూడా బాగా చెప్పబడింది. ఇప్పుడు అసలు సృష్టి ప్రక్రియ ఎలా జరిగింది? మనం ప్రకృతి ఒక చోట నుంచి ఒకటి పుట్టాయని మనం చెప్పుకున్నాం కదా, అది కారికలో రాలేదు. ఏంటి మూల ప్రకృతి రవికృతి మహదాద్య ప్రకృతి వికృతయ సప్త షోడశగస్తు వికార నా ప్రకృతి నా వికృతి పురుష అన్నాడే కానీ ఏ దాంట్లోంచి ఏది వరుసగా పుట్టింది అనేది చెప్పలేదు. అది రేపు మనకి చెప్తాడు. రేపు నమస్కారం.